హాయ్ అండి, వెల్కమ్ టు జ్ఞానమోక్ష ఛానల్. ఈరోజు మీకు నేను గుర్రంకొండ కోట చూపించబోతున్నాను. ఈ గుర్రంకొండ కోట వచ్చేసి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి దగ్గరగా ఉంది. రాయచూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మేము ఫ్యామిలీతో కలిసి రాయచూరు నుంచి బయలుదేరామండి కారులో. వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన చెట్లు చాలా బాగుంటుందండి జర్నీ. మా పిల్లలు కూడా చూడడానికి గుర్రంకొండ కోటను చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అందుకని తీసుకెళ్తున్నాము. ఇదిగోనండి, గుర్రంకొండకు వచ్చేసాము. అది ఒక కొండ మీద కనిపిస్తుంది కదా, అదే గుర్రంకొండ కోట. రండి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చాలా పచ్చని చెట్లు, కింది పక్క రాళ్ళతో వేసిన దారి చాలా బాగుంది. ఇది ఫస్ట్లోనే కుడి చేతి వైపు ఉంటుంది రంగిణి మహల్ అనేది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది మామూలుగా గుర్రంకొండ కోటను నవాబులు కట్టించారనుకుంటారు, కానీ ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడండి. శ్రీకృష్ణదేవరాయలు కట్టించి రంగిణి అనే ఆమెకు బహుమతిగా ఇచ్చాడంట. చూడండి, ఇవన్నీ కర్రతో చేసినటివి ఆ కాలంలోనే. గోడలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మొత్తం కర్రతో చేసినటివి అండి. ఇవి స్తంభాలు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట చూడడము కోటలు ఇలాంటివి. ఈ కోట చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం అండి. చెట్లు పచ్చగా, ప్రశాంతమైన వాతావరణము, పొల్యూషన్ లేకుండా. ఇక్కడ ఫ్లోర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించింది అండి ఇది. చాలా బాగుంది కోట చూడడానికి. మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. కోట సీలింగ్ చూడండి చెక్కతో, ఇంతవరకు కూడా చాలా బాగున్నాయి. డోర్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క డోర్ లాక్ చేసింది. బహుశా అందరూ పోయేసి ఏమన్నా పాడు చేస్తారని లాక్ చేసి ఉంటారు. గోడ చూడండి ఎంత వెడల్పుగా ఉందో. ప్రస్తుతానికి చిన్న గోడలు ఉంటాయి, ఇది చాలా పెద్ద గోడలు, అందుకోసమే ఇంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మా వాడు గోడలను టెస్ట్ చేస్తున్నాడు చేత్తో కొట్టి. ఈ గోడలను కొడితే క్రెయిన్లు కూడా ఇరిగిపోతాయంట. ఇక్కడ చూడండి, బండ మీద శాసనం కూడా రాసి ఉండాలి, ఈ కోట గురించి అనుకుంటా. చదవడానికి ట్రై చేశాము, కానీ ఏం అర్థం కావలేదు. తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు అది. డోర్ అస్సలు లోపలికి కావట్లేదు. లాక్ చేసి లోపల లైంగిక కట అనాలా. ప్రతి ఒక్క దానికి హోల్స్ ఉంటాయి లోపల. నేను మొక్కలు వీడియో కాదు, చెక్క అది పెయింట్ కొట్టారు. కొంచెము రంగిణి మహల్ దాటుకొని ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు వంటగది కనిపిస్తుంది. చూడండి, రండి, ఇదేనండి వంటగది. ఇది ఫస్ట్ రూమ్ వచ్చేసి స్టోర్ రూమ్ అనుకుంటా. ఇందులో అయితే ఏం లేదు, ఒక రూము మాత్రమే ఉంది. ఇంకా సెకండ్ రూమ్ వెళ్తే ఇక్కడ వంట చేసుకునే వాళ్ళు, మా మామగారు వెళ్ళేసి ఆల్రెడీ చూస్తున్నారు అక్కడ. ఇక చూడండి, ఇక్కడ వంట చేసుకుంటారు. ఇది పొగ్గొట్టము, పొగ బయటకు వెళ్ళిపోవడానికి. ఆ రోజులోనే టెక్నాలజీ చూడండి ఎలా వాడారు. విండోస్ వంటగదిలో. ఇంకా ఇలాగే బయటకు వచ్చేస్తే మట్టి గోడలు చూడండి. ఇది బయట నుంచి చూడడానికి వంటగది చూడండి, పొగ్గొట్టము ఇవి ఇలా కనిపిస్తాయి మనకు బయట నుంచి చూడండి. ఇది గుర్రంకొండ కోట మెయిన్ అండి. మా వాడు పైన ఉన్నాడు.
దీన్ని నవాబులు కట్టించారు అనుకుంటా అంటారు, కానీ ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించి రంగిణి అనే ఆమెకు బహుమతిగా ఇచ్చాడనమాట. తర్వాత దీన్ని నవాబులు, బ్రిటిష్ వారు, పాలెగాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో పాలించారు. ప్రస్తుతానికి ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. మా వాడు పైకి వెళ్ళేసి వచ్చి చెప్తున్నాడు, అక్కడ పావురాళ్ళు చాలా రూమ్స్ ఉన్నాయంట, వెళ్దామని మమ్మల్ని పిలుస్తున్నాడు. మేము కూడా వెళ్తున్నాం లోపలికి. స్టెప్స్ చూడండి, రాళ్ళతో చేసినవి. పైకి వెళ్తున్నాము. మీరు కూడా ఇలా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అక్కడ పైన కనిపిస్తుంది కదా కొండ మీద, అదే అండి గుర్రంకొండ కోట. అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశాము, కానీ మమ్మల్ని పోనీలేదు. ఇది చూడండి, తాపలకు పక్కన ఆ కాలంలో డిజైన్ అండి, అంత బాగున్నారు. రకరకాల డిజైన్స్ చూడండి. మా చిన్నోడు పరిగెడుతున్నాడు చూడండి పైకి వెళ్ళడానికి. అక్కడ రైట్ సైడ్లో తాపలు ఉన్నాయి కదా, మా వాడు వెళ్తున్నాడు చూడండి. ఈ తాపల ద్వారా కొండపైకి ఎక్కడానికి దారి ఉంది. ఆ రోజుల్లో రాజులు గుర్రాల మీద ఈ కొండను ఎక్కేవారు, అందుకోసమని గుర్రంకొండ కోట అని పిలుస్తున్నారు దీన్ని. మేము కూడా పైకి ఎక్కడానికి ట్రై చేశాము, కానీ సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. దారి సరిగా లేదంట, అలాగే పాములు కూడా ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, పైన వచ్చేసి నరసింహస్వామి దేవాలయం, అలాగే దర్గా కూడా ఉందంట. తర్వాత మేము తిరిగి వచ్చేసాము. తిరిగి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో రైట్ సైడ్లో ఇవి రూమ్స్ ఉన్నాయి, బహుశా రెస్ట్ రూమ్స్ అనుకుంటా ఇవి. మీరు ఈ దారిని వచ్చినప్పుడు తప్పకుండా గుర్రంకొండ కోటను చూడండి. ఓకే, నమస్కారం.